నమస్కారం. ప్రత్యేక సంభాషణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనతో సంభాషించడం కోసం ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, రచయిత, చరిత్ర పరిశోధకులు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ఈ మధ్యనే తెలంగాణ చరిత్ర మూలాలు అన్న ఈ గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథంలోని అంశాలు, ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విషయాలు, దీని వెనుక జరిగిన పరిశోధన గురించి ఈరోజు వారితో మాట్లాడి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ పరిశోధనలకి, తెలంగాణ చరిత్ర మూలానికి సాధికారికమైన రీసోర్స్గా ఈ పుస్తకం వెలువడిందని నేను భావిస్తున్నాను. అయితే తెలుగు, త్రిలింగ, తిలింగ, ఆంధ్ర శబ్దాలకి ఇప్పటికే దానిపైన చాలా పరిశోధనలు వచ్చాయి. చాలామంది రాశారు. అనేక రచయితలు కావ్యాల్లో కానీ, శాసనాల్లో కానీ, మిగతా గ్రంథాల్లో కానీ వెలువరించారు. ఇప్పుడు ఈ పుస్తకానికి ఉన్న రిలవెన్స్ ఏంటి? ఈ పుస్తకంలో మీరు వినూత్నంగా చెప్పిన అంశాలు ఏమిటి? ప్రధానంగా ఒక 2 సందర్భాలని మీకు చెప్పాలి నేను. తెలుగు ప్రాచీన భాష అవునా కాదా? 2009లో తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇచ్చినప్పుడు చెన్నై హైకోర్టులో ఒక తమిళ మేధావి తెలుగుకు ప్రాచీన హోదా ఎట్లా ఇస్తారు తమిళ భాషతో పాటు? తమిళ భాషకు అవమానం ఇది, వాళ్ళకు 1000 ఏళ్ల చరిత్ర కూడా లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ముందు తెచ్చారు. అప్పుడు నాకు స్ట్రైకింగ్గా అనిపించింది ఏంటంటే, మన భాషకు 1000 ఏళ్ల చరిత్ర కూడా లేదా, మనకు ప్రాచీన హోదా అర్హత లేదా, వై దిస్ వాజ్ హ్యాపెనింగ్? సో నిజంగా ఏం జరిగింది అని తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో కలిగింది. రెండవది, నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత, దీనికి సంబంధించిన మూలాల్లోకి వెళ్ళి చదవడం మొదలుపెట్టిన తర్వాత నిజంగానే మన వాళ్ళు నన్నయ్య దగ్గర మన భాషా చరిత్రను, మన భాష ప్రారంభాలను నన్నయ్యతో మొదలుపెట్టి ఆ తర్వాత రాసినారు. భాషా చరిత్ర అంతా కూడా అట్లాగే నడుస్తుంది. దానికి ముందు అసలు తెలుగు అన్న పదమే లేదు అన్న ఒక వాదన బలంగా చేసినారు. క్రీస్తు శకము 1022 నుంచి 1040 ఆ ప్రాంతంలో నన్నయ్య మహాభారత రచన చేసినారు. ఆ కాలంలో రాజరాజ నరేంద్రుడు తెలుగులో మహాభారతం రాసి తెలుగు ప్రజలకు అందరికీ ఒక గొప్ప ఇతిహాసాన్ని ఇవ్వాలన్న సంకల్పాన్ని ప్రకటించాడు. నన్నయ్యని అడిగాడు. నన్నయ్య గారు కూడా తెలుగులో మహాభారతాన్ని రచిస్తున్నానని చెప్పి సంకల్పం రాసుకున్నారు. మహాభారతంలో ఉంది అదంతా. ఆయన తెలుగులో అడిగారు, నేను తెలుగులో రాస్తానన్నారు. కానీ అది ఆంధ్ర మహాభారతం అని బయటకు వచ్చింది. ఇక మన పండితులు అందరూ కూడా తెలుగుకు ముందు తెలుగు లేదు, తెలుగే ఆ తర్వాత క్రమంలో తెలుగు అయ్యింది. నన్నయ్య తెలుగు ఉపయోగించాడు, శ్రీనాథుడు తెలుగు ఉపయోగించాడు, తిక్కన శ్రీనాథుడు అందరూ కూడా తర్వాత తెలుగు అట్లా ఉపయోగించినారు. ఇది మన చరిత్ర ప్రాచీనతకు ప్రధాన అడ్డంకిగా ఉందన్న విషయం నాకు అర్థమైంది. నిజంగా లేదా, తెలుగుకు ముందు తెలుగు లేదా అని చూస్తే కొల్లలుగా ఆధారాలు లభించాయి. నిజమే, మన వాళ్ళు చాలామంది ఈ టాపిక్ మీద, ఈ సబ్జెక్ట్ మీద పరిశీలన చేసినారు, అధ్యయనం చేసినారు, రాసినారు. కానీ ఈ తెలుగుకు సంబంధించిన మూలధాతువును అంగీకరించే విషయంలో అందరూ కూడా దాటవేత ధోరణికి దిగారు. తెలుగే మొదటి పదము, తెలుగు ముందుది కాదు, తెలుగు అనేది తర్వాత వచ్చింది, త్రిలింగ అనేది కూడా తర్వాత వచ్చింది, ప్రతాపరుద్రుడి కాలంలో విద్యానాథుడు దాన్ని మొదటిసారి ఉపయోగించాడు, అది గొప్పగా ఉందని వాడుతూ వచ్చినారు. ఇట్లా వాదన చేయడం మొదలుపెట్టి ఈ వాదన అబద్ధం అనే విషయం చదువుతున్న కొద్దీ రుజువై, ఏ కారణం చేత చేసినారు, అప్పుడు పరిస్థితులు ఏంటి మనకెవరికి తెలియదు. కానీ తెలుగు కంటే ముందు ఇక్కడ ఒక తెలుగు ఉంది, తెలుగు జాతి ఉంది, తెలుగు భాష ఉంది. తెలుగులో రాయాలంటే కూడా భాష ఉండాలి, భాషా సంపద ఉండాలి, లిపి ఉండాలి కదా. నన్నయ్య నాటికి ఇవేవీ లేకుండా నన్నయ్య డైరెక్ట్గా రాయలేడు కదా. ఆ అంశాన్ని ఎందుకు విస్మరించారన్నది నాకు ప్రధానంగా నన్ను వెంటాడిన సమస్య. అక్కడి నుంచి సరే, ముందు ఏమేమి ఆధారాలు దొరుకుతాయి, మనం ఉత్తమాటలు చెప్పడం లాభం లేదు కదా. శాసనాధారాలు ఏమైనా దొరుకుతాయా, గ్రంథాధారాలు ఏమైనా దొరుకుతాయా, ఇతిహాసాలు పురాణాల్లో ఏమైనా దొరుకుతాయా వెతకాలి. ఇది ఒక ప్రధానమైన అంశం నాకు. రెండవది, ఆంధ్రులు మొత్తం సాహితీ ప్రపంచాన్ని, ఈ పుస్తకాల మకుటాలని అన్నిటినీ ఆక్రమించిన ఆంధ్రం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రులు ఎవరు, తెలుగు జాతి ఎవరు, తెలుగు ప్రజలు ఎవరు? దీనికి సంబంధించి కూడా మన చరిత్ర రాసిన ఆంధ్రుల
సాంఘిక చరిత్ర రాసిన వాళ్ళు కానీ ఆంధ్రుల చరిత్ర రాసిన వాళ్ళు కానీ అందరూ రాసిన ప్రస్తావన ఏంటంటే ఆంధ్ర జాతి వేరు, తెలుగు జాతి వేరు. ఈ రెండు వేరు జాతులు. ఆంధ్ర జాతి వచ్చి తెలుగు జాతితో ఘర్షణ పడి కలిసిపోయి విడిపోయి కలివిడిగా విడివిడిగా ఇక్కడే స్థిరపడిపోయి తెలుగు భాషను ఆంధ్రులు యాక్సెప్ట్ చేసినట్టుగా బిఎస్ఎల్ హనుమంతరావు రాసినాడు. చాలామంది రాసినారు. దానికి ఆధారభూతమైన ప్రస్తావనలు ఏమి వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. కానీ అందరూ ప్రస్తావించింది ఏంటంటే రెండు వేరు జాతులు తెలుగు వేరు, తెలుగు జాతి వేరు, ఆంధ్ర జాతి వేరు అని కానీ భావిస్తున్నారు. అని రాసినారు వాళ్ళే. భాష ఒకటే కానీ ఆంధ్రులు బయట నుంచి వచ్చి ఇక్కడ రాజకీయ ఆధిపత్యం సంపాదించి తెలుగు ప్రజలపై గెలిచినప్పటికీ ఆంధ్రులు తెలుగు భాషను స్వీకరించి ఇక్కడే ఉండిపోయారు అనేది రాసినారు. వాళ్ళే రాసినారు. ఇప్పుడు మీరు దీంతో ఒక కొత్త వివాదం సృష్టిస్తున్నట్టుంది. ఇది మీకు నేను అవన్నీ కోట్ చేసిన. నేనెక్కడ ఆకాశం నుంచి గాలి నుంచి పుట్టించినవి కాదు. ఆంధ్ర ప్రాంతపు మేధావులు చరిత్రకారులు యథాలాపంగా ప్రస్తావించిన అంశాలనే నేను అందులో రాసిన. అప్పుడు మరి తెలంగాణ ప్రాంతంలో కూడా సురవరం ప్రతాప్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఆంధ్ర శబ్దాన్ని వాడారు కదా. నిజామాంధ్రం అని కూడా వాడారు కదా. నిజామాంధ్ర మహాసభలే జరిగాయి. ఆయన ఆంధ్ర సాంఘిక చరిత్ర రాశారు. అందుకని ఈ ప్రాంతంలో కూడా ఆంధ్ర శబ్దాన్ని వాడారు కదా. దాన్ని ఎట్లా భావిస్తారు? ఇప్పుడు రెండు జాతులు కొన్ని వేల సంవత్సరాల పాటు 2-2.5 సంవత్సరాలు క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసినారు, కలిసి నడిచినారు. వీరు వారిని ఆక్రమించారు, వారు వీరిని ఆక్రమించినారు. చరిత్ర అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఆ కలివిడిగా విడివిడిగా జీవించే ప్రయత్నంలో పేర్లు ఒకరి పేరును ఇంకొకరు స్వీకరించడం అనేది జరిగి ఉండొచ్చు. తెలంగాణనే ఉంది. తెలంగాణ ఎగ్జాంపులే తీసుకుందాం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఈ సంఘానికి ఏం పెట్టుకున్నాం మనం? ఆంధ్ర మహాసభ అని పెట్టుకున్నాం. ఎందుకు అంటే అక్కడ ఆంధ్ర మహాసభ ఆల్రెడీ మనకన్నా ఒక 15 సంవత్సరాల ముందుగా ఆంధ్ర మహాసభ ఏర్పడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం కోసం ఒక ఉద్యమం చేస్తూ ఉంది. స్వరాష్ట్ర ఉద్యమం. తెలుగు ప్రజలకు ఒక సొంత రాష్ట్రం కావాలని కొట్లాడుతూ ఉంది. ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ కూడా ఆంధ్ర మహాసభని పెట్టుకున్నాం. ఆ తర్వాత విశాలాంధ్ర కూడా వచ్చింది. ఇవన్నీ జరిగినాక ఎందుకు తెలంగాణ వాదం ముందుకు వచ్చింది? తెలంగాణ వాదం ముందుకు వచ్చిందంటే ఆంధ్ర అన్నది కూడా ఒక ఆధిపత్యవాదంగా తమిళ ప్రాంతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర సోదరులంతా కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని మా ఉద్యోగాలు మీరంతా లాగేసుకుంటున్నారని తమిళులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. అదే ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. వాళ్ళు 1953కి ముందు 1945 నుంచి 53 ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ నినాదాలు అయితే చేసినారో 1955 తర్వాత 53 తర్వాత మనం కలవాలన్నప్పుడు వ్యతిరేకించినాం. కలిసిన తర్వాత కూడా ఈ నినాదాలు ఇక్కడ వచ్చినాయి. ఆంధ్ర మాకొద్దు అని, ఆంధ్రతో మేము కలవము అని, కలిసిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుందని, నష్టపోతున్నామని, మా ఉద్యోగాలు పోతున్నాయని, మా నిధులు పోతున్నాయని. ఎప్పుడైతే ఒక ప్రాంతం ఆధిపత్యంగా మారుతుందో అది స్ఫూర్తిగా ఉన్నంతకాలం స్వీకరించినాం. కానీ అది ఆధిపత్యంగా మారి మా అస్తిత్వాన్ని కాటగలుపుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడి మా అస్తిత్వాన్ని మేము గుర్తు చేసుకున్నాం. అంతే. అంతకుమించి ఒక లాజిక్ లేదు. వాళ్ళు ఎట్లయితే తమిళాధిపత్యము దానికి వ్యతిరేకంగా ఎట్లయితే పోరాడి ఆంధ్రను సాధించుకున్నారో ఇక్కడ కూడా ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ అందుకని పేర్లు ఓవర్లాప్ కావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అది అస్తిత్వానికి ఒకరి అస్తిత్వాన్ని ఒకరు సవాలు చేయనంత వరకు, ఒకరి అస్తిత్వాన్ని ఒకరు మట్టి కలపనంత వరకు. ఎప్పుడైతే నువ్వు కాలరాసే ప్రయత్నం, ఇంకొకరి అస్తిత్వాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తావో అప్పుడు డెఫినెట్గా దానికి ప్రతిఘటనగా ఇంకొక అస్తిత్వం లేస్తుంది. తెలంగాణ అస్తిత్వం అట్లనే బయటకు వచ్చింది. అట్లే చరిత్ర అంతటా కూడా ఆంధ్రనగరిని అని ఉండొచ్చు. వేంగికి ఆంధ్రనగరిని పేరుంది, ఓరుగల్లుకు ఆంధ్రనగరిని పేరుంది, అమరావతికి కూడా ఆంధ్రనగరిని ఉండొచ్చు. అనేది ఏంటంటే ఒకానొక కాలంలో అంతా కలిసి పాలించిన కాలంలో కాకతీయులు మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా పరిపాలించినారు కదా. ఆంధ్రనగరి అని తీసుకుని ఉండొచ్చు, రచయితలు రాసి ఉండొచ్చు. కొన్ని తర్వాత ఇంకొకటి ఉంది, దీంట్లో ప్రక్షిప్తాలు కూడా ప్రవేశించే అవకాశం ఉంది.
అది రెండు వైపులా. నేను ఆంధ్ర అనేది ఒకటే ఇట్లా చొరబడిందని నేను అన్నాను. తెలుగు తెలంగాణ త్రిలింగ అనేది కూడా చొరబడి ఉండొచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అందుకని అవి ఉన్నంత మాత్రాన దీని యొక్క సహజమైన పేరు, సహజమైన రూపము ఎందుకు కోల్పోవాలి? ఇక్కడ ఒక జాతి ఉందా లేదా, ఒక దేశం ఉందా లేదా, ఒక భాష ఉందా లేదా, ఎప్పటి నుంచి ఉంది, దాన్ని మనం ఒక సుస్థిరంగా ఒక సిద్ధాంతీకరించి దీనికి మూలాల్ని స్థిరీకరించాల్సిన అవసరం ఉందా లేదా? అట్లనే ఈ ప్రయత్నం మొదలుపెట్టి, అంతకు మించి నిజానికి నేనేం భాషా పండితుడిని కాదు, చరిత్ర పరిశోధకుని కాదు, కేవలం జర్నలిస్టును. జర్నలిస్టిక్ క్యూరియాసిటీ, ఆసక్తి కొద్దీ ఈ ప్రశ్నలు, నా ముందు తలెత్తిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ పోయాను. ఆ ప్రయత్నంలో నాకు దొరికిన సమాచారం అంతా ఒక ఉదిగుచ్చి ఒక చోట ఒక గ్రంథంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు తెలుగు చాలా ప్రాచీనమైంది అని అన్నప్పుడు, ఆంధ్ర శబ్దం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో ఐతరేయ బ్రాహ్మణంలో చాలా మొట్టమొదలు కనిపించింది, ఆ తర్వాత ఇతిహాసాల్లో కనిపించింది, పురాణాల్లో కనిపించింది, అలా చెప్పుకుంటూ వస్తుంది. తెలుగుకి మనం చూపిస్తున్న పరిచయం 10వ శతాబ్దము 9వ శతాబ్దమే చూపిస్తున్నాం. మరి అది ప్రాచీనమైనదని మనం ఎలా చెప్తాము? అక్కడే వాళ్ళు చాలామంది చరిత్రకారులు ఐతరేయ బ్రాహ్మణంలో అంధకులు అనే పదమే, ఆంధ్ర లేదు, అంధకులు అనేది అంధ, పులింద, శబర, మూతివ. విశ్వామిత్రుడు తన కొడుకులకు ఇచ్చిన శాపం వల్ల ఆ శాపగ్రస్తులు వీళ్ళు. ఆయన తన కొడుకుల్లో ఒక 50 మందికి శాపం పెట్టాడు. దాన్ని ఆంధ్రగా అన్వయం చేశారు. శునశ్శేపుడు అనే ఒక శూద్రుణ్ణి సోదరుడిగా అంగీకరించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తే సగం మంది కొడుకులు అంగీకరించారు, సగం మంది కొడుకులు నిరాకరించాడు. వాడేంది శూద్రుడిని మేము అంగీకరించేది ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే మీరంతా ఆర్యావర్తం నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ శపించి వెళ్ళగొట్టాడు. వింధ్యా పర్వతాల దగ్గరకు వచ్చి వింధ్యా పర్వతాల నుంచి ఇటు వచ్చినారని. దీని అర్థమైంది, ఆంధ్ర అనే ప్రజానీకం ఎక్కడి వాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చారని. ఇంకొక వాదన కూడా ఉంది, అక్షు నది తీరం నుంచి వచ్చినారు వీళ్ళు. అక్కడ విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడు, అక్షు నది తీరం నుంచి వచ్చినాడు. అక్షు నది ఎక్కడ ఉంది? ఆ ఆఫ్ఘనిస్తాన్ ఆ కొండలకు ఆవల వైపున ఉంటుంది అక్షు నది. అక్సస్ రివర్ ఉంది, అక్కడి నుంచి వచ్చినారు. ఇంకొక ఏది అజ్మీర్ సమీపంలో ఉండి పుష్కర తీర్థం దగ్గర నుంచి వచ్చినారు. ఇవన్నీ ఇప్పుడు మాది ప్రాచీనమైన జాతి అని చెప్పుకోవడానికి ఇవన్నీ అంగీకరిస్తున్నప్పుడు బయట నుంచి వచ్చినవన్నీ అంగీకరించడానికి ఏంటి తప్పు? ప్రాచీనత అనేది గొప్ప, ఓకే ఒప్పుకుందాం. అది రెండో అంశం ఏంటంటే, తెలుగు దాంట్లో లేదు కాబట్టి ఆంధ్రులంత ప్రాచీనులు కాదని చెప్తున్నారు. కానీ మహాభారతంలో, తర్వాత అంతకుముందు వేదాల్లో, ఉపనిషత్తులో అస్మక జనపదం ఉంది. మహాభారతంలో తలవానులు ఉన్నారు. తలవానుల ప్రస్తావన ప్రతిసారి విదర్భ, ఆంధ్ర, కళింగ, తలవాన ఈ వరుసలో ప్రతి సందర్భంలో ప్రస్తావించారు మహాభారతంలో. కనీసం ఒక 6 సార్లు తలవానుల ప్రస్తావన ఉంది. వీళ్ళెవరు అనే ఆలోచన ఎందుకు చేయలేదు? తలవానులు తెలుగు ప్రజలే అని చెప్పేసి షేఫర్ అనే ఒక పాశ్చాత్య పండితుడు, పరిశోధకుడు రాసినాడు. అంటే మహాభారత కాలం నాటి జాతులను విశ్లేషిస్తూ ఆయన ఒక థీసిస్ రాసినాడు. అందులో తలవానులు తెలుగు ప్రజలే అని రాసినాడు. దాన్ని ఎందుకు పరిశీలించలేదు? ఎందుకు ఇగ్నోర్ చేసినాము? దాంట్లోనే తలవరులు అనేది కూడా ఉంది. ఒక చోట తలవరులు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్న జాతుల్లో తలవరుల జాతి కూడా ఉంది. దాన్ని ఎందుకు పరిశీలించలేదు? తెలుగుకు మూల పదం అయి ఉండొచ్చు కదా. తర్వాత బౌద్ధ వాగ్మయంలో తెలివాహ ప్రాంతం, గోదావరిని తెలివాహ ప్రాంతంగా వర్ణించారు. నాకు అదే అనుమానం వచ్చింది, తెలివాహ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సంగనబట్ల నరసయ్య గారు రాసినారు. యాక్చువల్గా అది నా ప్రపోజల్ కాదు, సంగనబట్ల నరసయ్య గారు ఒక పత్రం రాసినారు. ఆ పత్రంలో ఆయన ప్రపోజ్ చేసినారు, తెలివాహ తీర ప్రాంత వాసులే తెలుగు ప్రజలు అని. ఇవన్నీ కూడా తెలుగు ప్రజల చరిత్రలో భాగం కాదా? మీరు ఇంకో మాట అన్నారు, తలవాన్లు అంటే తాటివనాలు ఉన్న ప్రాంతం అనేది తాళవనం అనేది. తాటివనాలు ఉన్న ప్రాంతం, ఎంత ప్రాంతం మరి నీకు ఇక్కడున్న తాటివనాలు ఎక్కడున్నాయి? ఈ నుంచి అక్కడ తమిళనాడు దాకా తాటివనాలు విపరీతంగా ఉన్న ప్రాంతం ఇది. ఇట్లా అనేక ఆధారాల్ని వాటిల్లో, అంటే ఇతిహాసాలు, పురాణాలకు సంబంధించిన దాంట్లోనేమో వీటిని వదిలేసినారు ఉద్దేశపూర్వకంగా. రెండవది ఏం చేసినారు? ఇవన్నీ వదిలేద్దాం,
మెగాస్తనీస్ ఏం చెప్పినాడు, మదగలింగ అనే ఒక పదం ఉపయోగించాడు ఇండికా అనే గ్రంథం. అది తెలంగాణకు సంబంధించిన, తెలుగుకు సంబంధించిన ప్రస్తావన అని చెప్పేసి 3 లింగాల ప్రదేశం అని ఇండికాను అధ్యయనం చేసిన పండితులంతా, ఇది రాబర్ట్ కాల్డ్వెల్ కానీ, కానింగ్హామ్ కానీ, తర్వాత విలియం కేరీ, అనేక మంది పండితులు తీర్మానించినారు. దాన్ని కాదన్నారు. నో అది కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్వయం కాదు అని మాట్లాడి ఎల్డర్ ప్లీనీ ఇది త్రిలింగ దేశమే అని చెప్పినాడు. ఎల్డర్ ప్లీనీ. టోలెమీ చెప్పినాడు, త్రిలింగానని చెప్పినాడు. ఇవన్నీ క్రీస్తు శకము 1, 2, 3 క్రీస్తు పూర్వము. ఆయన మెగస్తనీషం క్రీస్తు పూర్వము. ఈ ప్లీనీ, టోలెమీ అన్ని మొదటి సెంచరీల్లో మాట్లాడిన మాటలు. మరి ఇవద మీకు ఒక ఐత్తరేయ బ్రాహ్మణంలో దొరికిన ఒకే ఆధారాన్ని పట్టుకొని మాది అని మీరు ఘనంగా చెప్పుకునేటప్పుడు, ఈ తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు ఏం దొరికినా కానీ ఎందుకు స్వీకరించలేదు, వాటిని ఎందుకు ఇగ్నోర్ చేసినారు, ఎందుకు విస్మరించినారు అనేది నా పాయింట్. ఇప్పుడు మీరు తర్వాత ఆంధ్ర అన్న పదం ప్రస్తావన ఎక్కడ లేదు, అంధానే ఉంది. అంధ అనేదాన్ని ఒప్పుకున్నప్పుడు తెలివాహ తాలవన అనేదాన్ని ఒప్పుకుంటే ఏమిటి నష్టం, ఎందుకు స్వీకరించలేదు? ఆంధ్ర అయినప్పుడు తాలవన, తెలివాహ, తెలుగు ఎందుకు కాకూడదు? అట్లా ఒక ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు పూర్వం 3000 BC నాటి భారత మ్యాప్ నేను చూశాను. అప్పటి నుంచి కూడా వీళ్ళు చూపించే ఆంధ్రప్రదేశ్ అనే మ్యాప్కి దీనికి ఏ రోజు కూడా కలిసి ఉన్నట్టు మనకి కనిపించదు. ఈ ప్రాంతం ఆ పేరు ఏదైనా ఉన్నప్పటికీ కూడా, ఇది ఆంధ్ర అనే శబ్దం వచ్చినప్పటికీ పైన భాగాన్ని దీంట్లో కలిపి చూపించరు. అది దక్కన్లో కానీ, లేకపోతే దీంట్లో కానీ, మహారాష్ట్రలోనూ కానీ విడిగా కనిపిస్తుంది, లేదా ఇంకో రకం కనిపిస్తుంది. ఈ ప్రకారం ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం తెలుగు ఇప్పుడు దీంట్లో నాకు తెలిసి 8వ శతాబ్దం నుంచి మీరు చాలా ఆధారాలు చూపించారు తెలుగు వ్యుత్పత్తికి. మీరు ఎంత ప్రాచీనమైందని మీరు అనుకుంటున్నారు? తెలుగు భాష తమిళ భాషకు ఎంత ప్రాచీనత ఉందో తెలుగు భాషకు అంత ప్రాచీనత ఉంది. ఒక విషయం చెప్పనా, తమిళ భాష వ్యాకరణ గ్రంథం అగత్యం పేరు విన్నాం కదా. అగత్యంలో తెలుంగం అని భాషావాచకంగా తెలుగును వాడినాడు. దానికి ఏం చెప్తారు, అది ఇంకా గ్రంథము దొరకలేదు, ఆధారభూతమైన గ్రంథం దొరకలేదు, దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామంటారు. నీకు మిగతా అన్ని గ్రంథాలు దొరికి యాక్సెప్ట్ చేసినారా? తొలికాప్యంలో తెలుంగం అన్న ప్రస్తావన ఉంది, తెలింగం అన్న ప్రస్తావన ఉంది. ఇవి రెండు కూడా తమిళ ప్రాచీన వ్యాకరణ గ్రంథాలు, పోయిటరీకి సంబంధించిన గ్రంథాలు కదా. వాటిల్లో ఉన్నప్పుడు మరి ప్రాచీనమైంది కాదా, పురాణమైంది కాదా? ఓకే, పురాణాలు బ్రాహ్మణాల్లో ఉంటేనే గొప్ప, మరి పురాణాల్లో ఉంటే గొప్ప కాదా? 5 పురాణాల్లో కనిపిస్తున్నది, ఎందుకు రాయలేదు? ఇప్పటివరకు చాలామంది ఈ అంశం మీద మీరు చెప్పినట్టు పరిశోధన చేసిన మాట వాస్తవమే, కానీ అసలు ఈ ఆధారాలన్నింటినీ ఎందుకు కుప్పబోయలేదు, ఒకచోటికి తీసుకురాలేదు? తెలుగు ప్రశస్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన ఈ ఆధారాలు ఇన్ని ఉండగా ఎందుకు విస్మరించారు? బ్రహ్మాండ పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం ప్రాచీనత కాదా? అది క్రీస్తు శకం 8వ శతాబ్దం ఏంది? పురాణాలు ఎప్పటి? 1200 పైన, క్రీస్తు పూర్వం 1200. మరి పురాణాల్లో ఉన్నది ప్రామాణికం కాదా? దాన్ని ఎందుకు విస్మరించారు? పోనీ అంత క్రీస్తు పూర్వం కూడా కాకపోవచ్చు, క్రీస్తు శకం మొదటి సంవత్సరాల్లోనే కావచ్చు, కానీ 8 కంటే ముందు ఉంది కదా. తర్వాత ఇంద్రవర్మ పర్లా శాసనం తిరులింగ నుంచి వచ్చిన ఒక పంతులు గారికి భూమి దానం చేసినట్టుగా రాసుకున్నాడు ఆయన. తర్వాత కడప జిల్లా కమలాపురం దగ్గర కలమల్ల శాసనం 583 నాటి శాసనం తెలుగు భాషలో ఉంది. తెలుగు శాసనం తెలింగానే ప్రస్తావన లేకపోవచ్చు, కానీ తెలుగు భాష ఉందా లేదా? మరి అది ప్రాచీనం ఉంది కాదా? తర్వాత బాదామి చాళుక్యుల శాసనాలు తెలంగాణ శాసనాలన్నింటినీ ఒక వాల్యూమ్స్గా ప్రకటించింది. దాంట్లో 3 శాసనాలు బాదామి చాళుక్యుల శాసనాలు. బాదామి చాళుక్యులు సంస్కృతంలో వేసినారు, తెలుగులో వేసినారు, తెలుగు అన్నడంలో వేసినారు శాసనాలు. 3 శాసనాలు వేసినారు తెలుగులో. మరి బాదామి చాళుక్యులు ఏ కాలం వాళ్ళు? బీచుపల్లి దగ్గర దొరికిన శాసనం క్రీస్తు శకం 6వ శతాబ్దాన్ని అని చెప్తున్నారు. వాడపల్లి దగ్గర దొరికిన శాసనం క్రీస్తు శకం 6వ శతాబ్దాన్ని అని చెప్తున్నారు. దేవవర్మ శాసనం. అంటే నేను ఇంకా శోధించింది పాక్షికమే. దిస్ ఈజ్ డ్రాఫ్ట్ హిస్టరీ. నేను జర్నలిస్ట్గా చెప్తున్నా, అంగీకరిస్తున్నా. దిస్ ఈజ్ డ్రాఫ్ట్ హిస్టరీ. వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ డ్రాఫ్ట్ హిస్టరీ.
దెర్ ఈజ్ లాట్ టు బి చాలా డన్. చేయాల్సి ఉంది దీంట్లో. దెర్ ఈజ్ లాట్ టు బి డన్. చాలా ఉంది దీని మీద. మీరు దీంట్లో పర్షియన్ రచయితల గురించి కూడా, పర్షియన్ రచయితలు పేర్కొన్న త్రిలింగ శబ్దాలను కూడా దీంట్లో ప్రస్తావించారు. పర్షియన్ రచయితలు. అంటే వరుసగా ఇంకా మీకు ఆ నుంచి నాకు దొరికిన ప్రతి సందర్భాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టాను. తర్వాత ఆధునిక చరిత్రలో కూడా అసలు హైదరాబాద్ స్టేట్ అని ఉంది కానీ, నిజాం స్టేట్ అని ఉంది కానీ తెలంగాణ లేదు. 1764లో షాజహాను ఔరంగజేబుకి ఇచ్చిన ఫర్మానాలు ఏముంది? తెలంగాణతో పాటు బేరారు, బీదరు అవన్నీ నువ్వు చూసుకోవాలని చెప్పి ఆయన ఫర్మానా ఇచ్చి పంపించినాడు. అప్పుడు ఆంధ్ర శబ్దం లేదు. అని అట్లా చాలా ఉన్నాయి, చాలా ప్రస్తావనలు ఉన్నాయి. అందుకని తెలంగాణ నేను ఇవన్నీ చరిత్ర అంతటా ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి భాష ఉంది, ప్రస్తావనలు ఉన్నాయి, తెలంగ ప్రస్తావనలు ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న తమిళ, కన్నడ, మరాఠీ, ఒరిస్సా ఈ అన్ని భాషల్లో ఉన్న శాసనాల్లో రాజప్రశస్తి శాసనాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తెలుగులపై విజయం సాధించామనో, తెలుగులపైన ఓడిపోయామనో రాసుకున్నారు తప్ప ఎవరు కూడా ఆంధ్ర గురించిన ప్రస్తావన చేయలే. దేవగిరి యాదవరాజులు హేమాద్రి వ్రతఖండంలో తెలంగ దేశం అని ప్రస్తావించినాడు. తెలంగ దేశం మీద విజయం సాధించామని రాసుకున్నాడు. సోమేశ్వర చక్రవర్తి త్రిభువనం వల్ల సోమేశ్వర చక్రవర్తి తెలుగుదేశాన్ని పరిపాలిస్తున్నామని రాసుకున్నాడు. పాండ్యులు మొదటి మారవర్మను, రెండవ మారవర్మను ఎక్కడ తిరునల్లివేలి దగ్గర వేసిన శాసనాలు, ఆలయాల్లో వేసిన శాసనాల్లో తెలుగు రాజులు నాకు కానుకలు పట్టుకొచ్చినారని రాసుకున్నాడు. ఇంత చరిత్ర ఉంది. తెలంగాణ ప్రాంత చరిత్రకారులు ఇంతకాలం దీని మీద ఎందుకు కృషి చేయలేదని మీరు భావిస్తున్నారు? ఇప్పటి వరకు పోనీ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ల తర్వాత ఈ లోపు కూడా ఏమీ చేయలేదు. అంతకుముందు చేసిన దాఖలాలు ఏం కనిపించవు. ఆయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర మనకి మామూలుగా కనిపిస్తుంది తప్ప తెలంగాణ అస్తిత్వం మీద కృషి చేసినది ఏముంది? 2-3 విషయాలు. ఒకటేమో తెలంగాణ ప్రభుత్వానికి చరిత్ర గురించిన సోయి అంత మాత్రం లేదు. దానివల్ల ఏమైందంటే, ఏదో కొద్దిమంది అక్కడక్కడ కొంతమంది ప్రయత్నం చేసినారు, ఏదో వర్తమాన తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి. మన ఏపీఎస్సి వాళ్ళు, కొంత యూనివర్సిటీల వాళ్ళు కొంత ప్రయత్నం చేసినారు. కానీ ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ బిగ్ స్కేల్లో జరగాల్సి ఉండే, చాలా పెద్ద ఎత్తున జరగాల్సింది. దానికోసం ఒక ఈ పాఠ్యాంశాలు తయారు చేసే ఒక అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి, పరిశోధన బృందాన్ని ఏర్పాటు, ఇవేమీ జరగాల. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని ఒకటి ఉంది, ఎంసీహెచ్ఐడిలో ఉంటుంది. అది వాళ్ళు పాత శాసనాలన్నీ కంపైల్ చేసి వాల్యూమ్స్ వేయడం తప్ప అసలు దీని మూలాలు ఏంటి అంతా ఎందుకు చేయాలంటే, తెలుగుకు సంబంధించి అసలు మూలధాతువే లేదన్నాడు సిపి బ్రౌన్. తెలుగు అనే పదానికి మూలధాతువు ఏమి లేదు. అది అంతా అంతా తమిళోళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రస్తావన తప్ప దానికి సంబంధించిన మూలధాతువు లేదన్నాడు. ఎంత అవమానకరం అది. ఇంత పెద్ద భాష, ఇంత పెద్ద ప్రాంతము, ఇది దేశము, దీనికి మూలధాతువు లేదు, అసలు దాని మూలాలు లేవు అని అంటే అవమానకరం కదా. దాన్ని ఖండించడం కోసమైనా సరే, అది తప్పు అని చెప్పడం కోసమైనా సరే ఒక పెద్ద ప్రయత్నం జరగాలి. అది జరగకుండా ఏం చేసినారు, ఒకలాభరణం రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ చరిత్రను ఒక పుస్తకం తీసుకొచ్చి ఇంకెవరెవరో ఒక 6 మంది చేసినారు. అందరూ కూడా ఏం చేసినారు, పాతదే తెలంగ, ఆంధ్ర ఈ పర్యాయ పదాలు అని ఒక 4 పేరాలు రాసి మిగతా పాత చరిత్ర అంతా తిరగమోత వేసినారు. దానికి ముందుకు పోయి మూలాల్లో వెతకడం కానీ, ఎక్కడెక్కడి నుంచి ఎంతకాలం నుంచి ఈ పదం ప్రవహిస్తూ వచ్చింది అని చెప్పడం కానీ ఏమి చేయకుండా ఊరికే ఉపరితల విన్యాసం చేసి తెలంగాణ చరిత్రని ఇంతరావు పుస్తకాలు వేసినారు. ఆ మూలాల శోధన అనేది ఎవరు చేయాలి. అంతో ఇంతో దీని మీద జరిగింది ఏంటంటే, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక పుస్తకం తెచ్చినారు, కొంత సీరియస్ ప్రయత్నం చేసినారు. కానీ ఆయన కూడా అప్పటికి దొరికిన ఆధారాలన్నింటినీ పోగేసినారు. ఎస్వి రామారావు గారు, ప్రొఫెసర్ ఆచార్య ఎస్వి రామారావు గారు, ఆయన కూడా చాలా, వీళ్ళిద్దరే కొంచెం మంచిగా ఆధారాలన్నింటి ఒకచోట పెట్టే ప్రయత్నం చేస్తారు. తెలుగుకు సంబంధించిన ఆధారాలన్నీ ఒకచోట పెట్టి, కానీ వారిద్దరు శోధించిన దానికంటే వారిద్దరు
కాలంలో తెలిసిన దానికంటే అనేక విషయాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. వీటన్నింటినీ గుదిగుచ్చి వీటిని వర్గీకరించి వీటిని ఒక ఒక మన భాషా చరిత్ర, తెలుగు భాషా చరిత్రలో వీటన్నింటినీ పొందుపరచవలసిన అవసరం ఉన్నది, తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నాకు ఒక చిన్న డౌట్ సార్. త్రిలింగ శబ్దాన్ని ఆంధ్ర ప్రాంత రచయితలు కూడా కొద్ది విస్మరించినట్టు దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించారు వాళ్ళ కావ్యాల్లో కానీ మిగతా చోట్ల. మీరు కూడా దీంట్లో కొంతమంది పేర్లు విశ్వనాథ కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చారు. కె శ్రీనివాస్ గారు తన ముందు మాటలో ఇది కేవలం విస్మరణ తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనే ఒక మాట అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఏ కాలంలో ఏ దృష్టితో ఇప్పుడు మనం గతానికి సంబంధించిన వెళ్ళి వాళ్ళు కోపంతో చేశారా, అక్కస్తో చేశారా, ద్వేషంతో చేశారా అనే దానికి నిర్ణయించడానికి మనకేమి ఇమ్మీడియట్గా ఏం ఆధారాలు ఉండవు కదా. అందుకని దాన్ని మర్యాదపూర్వకంగా ఒక విస్మరణను, నిర్లక్ష్యమను చెప్పడమే కరెక్టు. అంతకు మించి ఇక వాళ్ళు ద్వేషంతో చేశారని లేకపోతే వివక్షతో చేశారని అట్లాంటి అవి ఉపయోగించకూడదనే రచయితగా అటువంటి దాంట్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఇంకొక స్పష్టంగా చెప్పదలుచుంది ఏంటంటే ఆంధ్ర తెలుగు రెండు సత్యం, ప్రాంతాలు సత్యము, జాతులు సత్యము, ప్రజలు సత్యము, భాష మాత్రం తెలుగే సత్యం, భాష మాత్రం తెలుగే సత్యం. తెలుగు భాషా చరిత్ర రాయాలి తప్ప ఆంధ్ర భాషా చరిత్ర రాయొద్దనేది నా అభిప్రాయం. ఆంధ్ర ప్రాంత చరిత్ర అని రాయాలి. ఇంకే జాతి చరిత్ర, ఆంధ్రజాతి చరిత్ర రాయండి. భాషా చరిత్ర మీరు ఆంధ్ర భాషా చరిత్రను రాయడం అనేది అది అర్ధరహితంగా ఉంటుంది. ఆంధ్ర అనేది భాష కాదు, భాషావాచకం కాదు, జాతీయవాచకం, దేశవాచకం. అట్లా అన్ని చోటకి ఇప్పుడు మనం ఇక్కడ మనం కూర్చొని మాట్లాడడం కాదు. జపనీస్ ప్రొఫెసర్ ఒక ఆయన ఒక పత్రం సమర్పించాడు. ఈ సెంచరీలో జరిగిన ఒక విపరీత పరిణామం ఏంటంటే ప్రతి సందర్భానికి ఆంధ్రాన్ని తగిలించడము అని రాసినాడు. అంటే బయట వాళ్ళు చూస్తేనే అటువంటి అబ్జర్వేషన్ చేయగలిగినాడంటే మరి మనకెందుకు ఉండదు? అందుకనే దాన్ని విస్మరణగానే స్వీకరిద్దాం, విస్మరణ నిర్లక్ష్యంగానే స్వీకరిద్దాం. చివరగా ఒక ప్రశ్న, దీంతో ముగిద్దాము. ఇప్పుడు విస్మరణ అన్నారు కాబట్టి విస్మరణకు గురైన తెలంగాణ మూలాల అన్వేషణకి, ఆంధ్ర కాదు విస్మరణ మూలైన తెలంగాణ మూలాల అన్వేషణకి ఈ గ్రంథం ఎంతవరకు ఆధారం అవుతుంది, మీరు ఏమని భావిస్తుంది? డెఫినెట్గా ఇది చాలా మందికి మరింత ప్రేరణగా స్ఫూర్తిగా ఉంటుందని ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి వెతుకులాటంటే ఇంత దొరికింది, 10 మంది ప్రయత్నం చేస్తే ఇంకా చాలా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తెలుగు మన నేల, ముఖ్యంగా తెలంగాణ, దక్కను 600 సంవత్సరాల పాటు సుల్తాన్లు తర్వాత మొఘలాయిల పదఘటనల కింద నలిగిపోయిన ప్రాంతం. ఏ ప్రాంతానికి ఇంత దుస్థితి లేదు. కర్ణాటకలో కూడా ఉంది, కానీ ఇంత విధ్వంసం లేదు. తమిళనాడులో అసలు విధ్వంసమే లేదు, తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ సంపదను, మూల సంపదనంతా కాపాడుకోవడానికి అవకాశం ఉండింది. మన దగ్గర 1000 ఏళ్ల పోరాటం ఇది. మన దగ్గర 600 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి మోసుకపోవడమే తప్ప మనం కాపాడుకునే సందర్భం రాలే. ప్రతాపరుద్రుడి మనం రాసింది కాదు, ఫెరెస్తా రాసిందే. 5 మైళ్ళ పొడవున అంబారీలు ఇక్కడి సంపద, పుస్తకాలు, సంపద అంతా అంబారీల మీద వేసుకొని 5 మైళ్ళ పొడవున పోతా ఉంటే ఇవన్నీ ఒంటెలు నడుములు వంగిపోయినాయి అని చెప్పేసి రాస్తే ఏమేం పోయినాయో, ఇక్కడ సాహిత్యం ఏం పోయిందో తెలియదు, మిగతా మూల సంపద ఏం పోయిందో తెలియదు. మరి ఇక్కడ అనేక మంది, వేములవాడలో గొప్ప సాహిత్యం సృష్టించబడింది, ప్రతాపరుద్రుని కాలంలో సాహిత్యం సృష్టించబడింది, రాచకొండ ప్రభువుల కాలంలో సాహిత్యం సృష్టించబడింది, అణవేమారెడ్డి దగ్గర సాహిత్యం సృష్టించబడింది. ఏమైనాయి అన్ని గ్రంథాలయాన్ని ఏమైనాయి? కాళిదాసు మేఘ సందేశంలో అక్కడ ఫలానా రసాయన శాస్త్రవేత్త ఉంటాడు మేఘమాను, అక్కడికి వెళ్ళవద్దు అంటాడు. ఆ దిన్నాగుడి గురించి చెప్తూ, పెద్దపల్లి దగ్గర దిన్నాగుడి ఊరు, అక్కడికి వెళ్ళకు, వాడు నిన్ను కరిగేస్తాడు అని చెప్తాడు. ఏలేశ్వరంలో పరసవేది విద్యను సాధన చేసినారు ఏలేశ్వరంలో అని కదా. ఏలేశ్వరోపాచార్యుడో ఆయన పేరు చెప్తారు. అట్లాంటి చరిత్ర, మరి ఆ ఏలేశ్వరం చరిత్రను ఎక్కడ ఎవడు రికార్డు చేయలే. గొప్ప చరిత్ర కదా. నాగార్జున కొండ రాసుకున్నారు కానీ ఏలేశ్వరాన్ని వదిలేసినాం. ఫణిగిరి, ఇక్కడ ఈ గడ్డ మీద ఎన్ని ఉన్నాయి, ఇక్కడ డాక్యుమెంటేషన్ జరగలేదు. అమరావతి కంటే విశిష్టమైన కేంద్రం ఫణిగిరి, వాళ్ళ బౌద్ధ వాంగ్మయంలో చెప్తున్నది. కానీ దాన్ని ఇంతవరకు రెనోవేట్ చేయలే, ఆడ ఉన్న ఏమి కాపాడే ప్రయత్నం చేయలే. అన్ని ఆ శిథిలాలన్నీ అట్ట పడేసి ఉన్నాయి.
చాలా దయనీయమైన పరిస్థితి. మనకు ఆ స్పృహ లేదు. నేను చెప్తున్నా కదా, ఇదే ఏ అమెరికాలోనో, ఏ బ్రిటన్‌లోనో, లేకపోతే ఏ పాశ్చాత్య దేశాల దగ్గరో ఈ శిల్ప సంపద ఇవన్నీ ఉంటే అసలు హైదరాబాద్‌లో ఓ బంగారం బ్రహ్మాండమైన మ్యూజియం కట్టేవారు. అవును. ఇక ఆడ వాషింగ్టన్‌లో ఏం చూపిస్తాడు వాషింగ్టన్ పోతే? న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, హ్యూమన్ హిస్టరీ మ్యూజియం, అన్నీ ఇయే మ్యూజియంస్. అవి చూపించడమే. ఆడ ఏముంది నీకు? ఇప్పుడు అవన్నీ ఆ మ్యూజియాలన్నీ నీ దగ్గర దొరకవా? నువ్వు చేయలేవా? బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూర్చున్నా ఇప్పుడు జిల్లాకో మ్యూజియం పెట్టవచ్చు. ఇంత అద్భుతమైన అది ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళకు ఆ శ్రద్ధ లేదు, అసలు ఆ సోయి లేదు. రేపు ఆ పెరోకియల్ థింకింగ్లో పడి కొట్టుకుపోవడం తప్ప. ధన్యవాదాలు సార్. ఈ తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి ఈ గ్రంథం నాంది పలికిందని భావిస్తున్నాం. దీన్ని అనేక కోణాల లోపల తెలంగాణ చరిత్ర, తెలుగు వ్యుత్పత్తి మాత్రమే కాకుండా సంపూర్ణమైన తెలంగాణ ప్రాచీన చరిత్ర మళ్ళీ కొత్తగా నిర్మించాలని, వాస్తవ ప్రాతిపదికన, ఆధారాల ప్రాతిపదికన జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.